హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉండేది కొంతకాలమే, బ్రతికేది కొంతకాలమే. ఎప్పుడు ఏమిటి ఎలా ఎవరికి తెలియదు. తెలియని స్థితిలో మానవుడు దేవులాడుతున్నాడు. హల్లెలూయా. ఉన్నవాడు ఇంకా సంపాదన పరిగెడుతున్నాడు, లేనివాడు నీ మీద అయిపోతున్నాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే లేనివాడిగా చేయని దేవుడి పనా, ఉన్నవాడిగా చేయని దేవుడి పనా? హల్లెలూయా. కానీ ఎవరు నువ్వు చూసి విన్నా వ్యర్థమే. యేసయ్య వైపు చూస్తూ నీ హృదయాన్ని మార్చుకొని, నీ స్థితిని మార్చుకొని ముందుకు సాగిపో. నిన్ను దాటించిన వారు ఇంకోరు లేరు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకంటే పాపము లేనివాడు రక్తం చిందిస్తేనే, పాపము లేనివాడు మరణిస్తేనే పాపానికి విడుదల, శాపానికి విడుదల. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము ఆయనకి సాధ్యము. ఈ లోకము కాదు, ఏ లోకంలోనైనా ఉన్నవాడుని అనువాడు సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఆయనకే మహిమ కలుగును గాక. నది దేవుడు వేస్తున్నాము బట్టి ఇక్కడ ఒక చిన్న పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానకొండ వచ్చిన ప్రేమలో, కనుమరుగైపోయిన జనులో, అయిన వారు ఆప్తులందరూ నాకు దూరమైన వేళ. కానకొండ వచ్చిన శ్రమలో, కనుమరుగైపోయిన జనులో, అయిన వారు ఆప్తులందరూ నాకు దూరమైన వేళ. వారిలో ఒంటరి అయినా వారు 10,000 అగును. ఎన్నిక లేని వాడే బలమైన జనమన్నావు. ఎన్నిక లేని వాడే బలమైన జనమన్నావు. నా ఒంటరి జీవితానికి ఆధారం నీవేదని కలత చెందిన వాడు హృదయం నీ చెలిమిని కోరుతుంది. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మానవుని కాపాడగల దేవుడు ఎవరు లేరు. మరొకరికి ప్రాణం పెట్టి రక్తం కాచేవారు ఎవరు లేరు. హల్లెలూయా. తల్లికి భర్త ఒక్కడే, బిడ్డకి తండ్రి ఒక్కడే, సృష్టికి సృష్టికర్త ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఆ విషయం పక్కన పెడితే భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశంని ప్రేమిస్తున్నాను. భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ నాకు అక్కలు, చెల్లెళ్ళు, పిల్లలు, పెద్దమ్మలు ఇలాగా ప్రతి ఒక్క మదర్ హృదయము ఆలోచించి క్లీన్ చేసుకుంటేనే భూమి మీద జీవితం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంధుబలం ఉన్నా వ్యర్థమే. ఇది లేనిచే వ్యర్థమని యేసయ్య చెప్పమన్నారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మృత్యుని జయించి 3వ దినాన లెగిసి మరణమా నీ ముళ్ళెక్కడా, 3 మేకులే లెక్కరా, మరణపు ముంగనే విరిచారా, 3 మేకులే లెక్కరా, మరణపు ముంగనే విరిచారా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న తర్వాత యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య నా పాదములు దొరుకుతూ నా ప్రాణం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందుకు కొనసాగుతున్నాను తండ్రి. నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.